హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఉపయోగపడే విధంగా మన ఛానల్లో మోస్ట్ ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు 6 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఇది పార్ట్ 7 వీడియో. మీరు ప్రీవియస్ వీడియోస్ ఎంతవరకు చూడకపోతే అవి మన ఛానల్లో ఉంటాయి. అలాగే ఒక ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాము, టార్గెట్ నర్సింగ్ ఆఫీసర్ అనే పేరుతో. అందులో ఆ వీడియోస్ అన్నీ కూడా సేవ్ చేశాము. మీరు కావాలంటే అక్కడి నుంచి చూడొచ్చు, లేదా వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, క్లిక్ చేసి చూడొచ్చు. మేము చేసే ప్రతి వీడియో కూడా మీరు యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే చూసేయండి. ఎందుకంటే మేము ఎప్పటికప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము. తర్వాత చూద్దాంలే అని అనుకున్నట్లయితే మీరు అన్ని వీడియోస్ కూడా ఒకేసారి చూడడానికి ఇబ్బంది పడతారు. అలాగే మేము చేసే వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. విచ్ టైప్ ఆఫ్ బ్లడ్ వెజల్ హ్యాస్ ద థిన్నెస్ట్ వాల్స్ అని చెప్పి క్వశ్చన్ అయితే ఇచ్చారు. ఇక్కడ నేను 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మీరు కూడా ఆప్షన్స్ అనేవి నేను చెప్పక ముందుగానే చూసి అలాగే వాటిలో ఒక కరెక్ట్ ఆన్సర్ అనేది గెస్ చేయండి. నేను ఆప్షన్స్ అనేది చెప్తున్నాను. ఆప్షన్ ఏ ఆర్టరీస్, ఆప్షన్ బి వెయిన్స్, ఆప్షన్ సి క్యాపిల్లరస్ అండ్ ఆప్షన్ డి వెన్యులస్ అని ఇవ్వడం జరిగింది. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే క్యాపిల్లరస్ అండి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, కావాలంటే మీరు ఒకసారి చదవచ్చు. అలాగే నేను కూడా కొన్నిసార్లు చెప్తాను. ఇక్కడ చూసుకుంటే క్యాపిల్లరస్ హ్యావ్ ద థిన్నెస్ట్ వాల్స్ అలౌవింగ్ ఫర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అండ్ న్యూట్రియంట్స్ బిట్వీన్ ద బ్లడ్ అండ్ టిష్యూస్ అని చెప్పి మనకి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సెకండ్ క్వశ్చన్ అయితే చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూసే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న అప్డేట్. అది ఏమిటి అంటే మన యాప్లో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారి కోసం కేవలం 1000 రూపాయలతో ఆన్లైన్ క్లాసెస్ కోర్స్ అనేది ఉంది. చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది, ఈ కోర్సులో ఎప్పటికే క్లాసెస్ అయిపోయాయి కదా, మేము ఇప్పుడు జాయిన్ అయితే మాకు ఉపయోగపడుతుందా అని. అలా ఏమీ లేదు, మీరు ఇప్పుడైనా జాయిన్ కావచ్చు. అన్నీ కూడా మన యాప్లో రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి సిలబస్ ప్రకారం. మీకు మీ ఫ్రీ టైంలో ఈ క్లాసెస్ చూసుకునే అవకాశం ఉంటుంది. లైవ్ క్లాసెస్ అంటూ ఏమీ ఉండవు. అలాగే చాలా స్పష్టంగా మంచి సీనియర్ ఫ్యాకల్టీ ఇందులో క్లాసెస్ అయితే చెప్పారు. కాబట్టి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి, బాగా అర్థమవుతాయి కూడా. కాబట్టి కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అందులో డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి, చూసి తీసుకోవచ్చు. ఎవరైతే ఆ కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి 99 ప్రాక్టీస్ టెస్ట్లు కూడా అదే కోర్సులో ఉంటాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు ఈ యాప్లో మెసేజ్ అయితే చేయండి. మన యాప్లో నర్సింగ్ సూపరింటెండెంట్ యొక్క టెస్ట్ సిరీస్ కూడా ఒకటి ఉంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు యొక్క జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే అది కావాలంటే మీరు తీసుకోవచ్చు. ఎవరైతే MHSRB స్టాఫ్ నర్స్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఒక మంచి టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేస్తున్నాము. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే ప్రజెంట్ జరుగుతుంది. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉంచినట్లయితే టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేసిన వెంటనే మీకు ఒక మెసేజ్ వస్తుంది. తర్వాత మీరు తీసుకోవచ్చు. యాజ్ పర్ సిలబస్ మొత్తం కవర్ చేస్తూ అందులో టెస్ట్లు అయితే ఉంటాయి. PDF మెటీరియల్ కూడా దానికి మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఇక్కడ రెండవ ప్రశ్న ఏమిటి అంటే వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది హార్ట్, అంటే హార్ట్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏమిటి అని చెప్పి క్వశ్చన్ అయితే అడిగారు. ఆప్షన్స్ అయితే చూద్దాం. ఆప్షన్ ఏ టు ఫిల్టర్ బ్లడ్, ఆప్షన్ బి టు పంప్ బ్లడ్, ఆప్షన్ సి టు డైజెస్ట్ ఫుడ్ అండ్ ఆప్షన్ డి అనేది టు ప్రొడ్యూస్ హార్మోన్స్ అని ఇవ్వడం అయితే జరిగింది. మరి హార్ట్కి సంబంధించినటువంటి ప్రైమరీ ఫంక్షన్ ఏమిటి అంటే టు పంప్ బ్లడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనం అదే చూడొచ్చు. ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది హార్ట్ ఈజ్ టు పంప్ బ్లడ్ త్రూ అవుట్ ద బాడీ సప్లయింగ్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్. ఓకే, మనకి ఆక్సిజన్ మరియు న్యూట్రియంట్స్ని మొత్తం బాడీకి ఇది సరఫరా చేస్తుంది. అలాగే బ్లడ్ను కూడా సరఫరా చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ట్రికియా? ట్రికియా యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏమిటి అని అడిగారు. ట్రికియా యొక్క ప్రైమరీ ఫంక్షన్లో ఇందులో 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ అనేది మనం గెస్ చేయాలి. ఆప్షన్ ఏ టు ట్రాన్స్పోర్ట్ బ్లడ్, ఆప్షన్ బి టు ఫిల్టర్ ఎయిర్, ఆప్షన్ సి టు ట్రాన్స్పోర్ట్ ఎయిర్ టు ది లంగ్స్, అలాగే ఆప్షన్ డి టు ప్రొడ్యూస్ సౌండ్ అని ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ట్రికియా టు ట్రాన్స్పోర్ట్ ఎయిర్ టు ది లంగ్స్. ఓకే, ఎయిర్ని లంగ్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుందన్నమాట. ఇదే ఆప్షన్ అనమాట, ఆప్షన్ సి. ద ట్రికియా ఆర్ విండ్ పైప్ ట్రాన్స్పోర్ట్స్ ఎయిర్ ఫ్రమ్ ది థ్రోట్ టు ది లంగ్స్ అని మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్,
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ బ్లడ్? బ్లడ్ యొక్క కాంపోనెంట్ కానిది ఏంటి అని ఇచ్చారు. ఆప్షన్స్ అయితే చూద్దాం. ఆప్షన్ ఏ ప్లాస్మా, అలాగే ఆప్షన్ బి హిమోగ్లోబిన్, ఆప్షన్ సి కార్టిలేజ్ అండ్ ఆప్షన్ డి వైట్ బ్లడ్ సెల్స్. ఓకే, మనకి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి అండి. ఆప్షన్ సి ఏంటి? కార్టిలేజ్ అన్నమాట. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. కార్టిలేజ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ బ్లడ్. బ్లడ్ యొక్క కాంపోనెంట్ కాదు. ఇట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ ఫౌండ్ ఇన్ జాయింట్స్. ఓకే, మనం జాయింట్స్లో దీన్ని మనం ఫౌండ్ చేస్తామంటే కనిపెడతాం అనమాట. కనెక్టింగ్ టిష్యూ అనమాట. ఇది ఒక కనెక్టింగ్ టిష్యూ. ఓకే, ఇది బ్లడ్ యొక్క కాంపోనెంట్ కాదు, జాయింట్స్లో ఇది మనకి ఉంటుందన్నమాట. సో కార్టిలేజ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. విచ్ ఆర్గన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్యాస్ ఎక్స్చేంజ్ ఇన్ ద బాడీ? ఓకే, విచ్ ఆర్గన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్యాస్ ఎక్స్చేంజ్ ఇన్ బాడీ? ఆప్షన్స్ అయితే చూద్దాం. ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ కిడ్నీస్ అండి, ఇక్కడ చిన్న మిస్టేక్ అయితే ఉంది. ఆప్షన్ బి లంగ్స్ అండ్ ఆప్షన్ సి హార్ట్, అలాగే ఆప్షన్ డి ఏంటి అంటే లివర్. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మీరు గెస్ చేయండి. విచ్ ఆర్గన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్యాస్ ఎక్స్చేంజ్ ఇన్ ద బాడీ అంటే కిడ్నీయా, హార్టా, లేకపోతే లంగ్సా, అలాగే మనకి లివర్ అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అండి. లంగ్స్ అనేది మనకి రెస్పాన్సిబుల్ అనమాట గ్యాస్కి సంబంధించిన ఎక్స్చేంజ్కి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అనేది లంగ్స్ అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద లంగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ డ్యూరింగ్ రెస్పిరేషన్. ఓకే, ఆల్రెడీ మీకు ఈ యొక్క ఆన్సర్ అనేది తెలిసే ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్? లైఫ్ యొక్క బేసిక్ యూనిట్ ఏమిటి అని మనకి క్వశ్చన్ అయితే అడిగారు. ఆప్షన్స్ అయితే చూద్దాం. ఆప్షన్ ఏ ఆటమ్, ఆప్షన్ బి మాలిక్యూల్, ఆప్షన్ సి సెల్ అండ్ ఆప్షన్ డి టిష్యూ అని ఇవ్వడం అయితే జరిగింది. మరి లైఫ్ యొక్క బేసిక్ యూనిట్ ఏంటి అని మనకి ఇక్కడ అడిగారు. కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాను. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సెల్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. యాటమ్ కాదు, మాలిక్యూల్ కాదు, టిష్యూ కూడా కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి సెల్ అనేది కరెక్ట్ ఆన్సర్. ద సెల్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అండ్ ఈస్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ క్యాపబుల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఇండిపెండెంట్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత ప్రశ్న, విచ్ టైప్ ఆఫ్ జాయింట్ అలౌస్ ఫర్ రొటేషన్? ఓకే, రొటేషన్కి అలౌ చేసే జాయింట్ ఏది అని చెప్పి మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఆప్షన్ ఏ హింజ్ జాయింట్, ఆప్షన్ బి పివోట్ జాయింట్ అండ్ ఆప్షన్ సి బాల్ అండ్ సాకెట్ జాయింట్, ఆప్షన్ డి ఫిక్స్డ్ జాయింట్ అని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి పివోట్ జాయింట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పివోట్ జాయింట్ అనేది మనకి రొటేషన్ను అలౌ చేస్తుంది అన్నమాట. ఓకే, ఈ జాయింట్స్లన్నింటిలో కరెక్ట్ ఆన్సర్ పివోట్ జాయింట్. ఇది రొటేషన్ని అలౌ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పివోట్ జాయింట్ అలౌస్ ఫర్ రొటేషన్ సచ్ యాజ్ జాయింట్ బిట్వీన్ స్కల్ అండ్ స్పైన్. ఓకే, స్పైన్. ఓకే, స్కల్ మరియు స్పైన్ని మధ్య ఇది ఒక జాయింట్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్ట్రక్చర్ ఇన్ ద ఇయర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్యాలెన్స్? ఓకే, ఇయర్లో రెస్పాన్సిబుల్ అనమాట, బ్యాలెన్స్కి రెస్పాన్సిబుల్ అయ్యేటువంటి స్ట్రక్చర్ ఏమిటి అని చెప్పి క్వశ్చన్ అయితే అడిగారు. ఆప్షన్స్ అయితే చూడొచ్చు ఇక్కడ మీరు. ఆప్షన్ ఏ కాక్లియా, ఆప్షన్ బి ఆడిటరీ కెనాల్, ఆప్షన్ సి సెమీ సర్క్యులర్ కెనాల్స్ అండ్ ఆప్షన్ డి ఇయర్ డ్రమ్ అని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ సి అండి. సెమీ సర్క్యులర్ కెనాల్స్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ద సెమీ సర్క్యులర్ కెనాల్స్ ఇన్ ద ఇన్నర్ ఇయర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ బ్యాలెన్స్ అండ్ స్పేషియల్ ఓరియంటేషన్ అనేది మనకి ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్? రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క ఫంక్షన్ ఏమిటి అని చెప్పి క్వశ్చన్ అయితే అడిగారు. ఆప్షన్స్ అయితే చూద్దాం. 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆప్షన్ ఏ టు ఫైట్ ఇన్ఫెక్షన్స్, ఆప్షన్ బి టు క్యారీ ఆక్సిజన్, ఆప్షన్ సి టు ప్రొడ్యూస్ హార్మోన్స్ అండ్ ఆప్షన్ డి ఈజ్ ద టు రెగ్యులేట్ బ్లడ్ ప్రెషర్. రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క ఫంక్షన్ ఏమిటి అని అడిగారు కదా. ఇందులో కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. ఆప్షన్ బి అనేది టు క్యారీ ఆక్సిజన్ అన్నమాట. ఓకే, రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క ఫంక్షన్ ఏమిటి అంటే టు క్యారీ ఆక్సిజన్. రెడ్ బ్లడ్ సెల్స్ ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్ ఫ్రమ్ ది లంగ్స్ టు ది రెస్ట్ ఆఫ్ ది బాడీ. ఓకే, లంగ్స్ నుంచి రెస్ట్ ఆఫ్ ది బాడీ, మిగతా బాడీ మొత్తానికి కూడా మనకి ఆక్సిజన్ సరఫరా చేస్తుంది అనమాట రెడ్ బ్లడ్ సెల్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్,
వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్? ఎండోక్రైన్ సిస్టమ్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏమిటి అని చెప్పి క్వశ్చన్ అయితే అడిగారు. ఆప్షన్ ఏ టు ట్రాన్స్పోర్ట్ న్యూట్రియంట్స్, ఆప్షన్ బి టు ప్రొడ్యూస్ హార్మోన్స్, ఆప్షన్ సి టు ఫిల్టర్ బ్లడ్, ఆప్షన్ డి టు డైజెస్ట్ ఫుడ్. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ ఎండోక్రైన్ సిస్టమ్ అంతా కూడా హార్మోన్స్ కోసమే చెప్తుంది, కాబట్టి ఇది టు ప్రొడ్యూస్ హార్మోన్స్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది 11వ ప్రశ్న ఈ వీడియోలో. విచ్ ఆర్గన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ బైల్? బైల్ని ప్రొడక్షన్ చేయడానికి ఏ ఆర్గాన్ రెస్పాన్సిబుల్ అని చెప్పి క్వశ్చన్ అయితే ఇచ్చారు. ఆప్షన్ ఏ స్టమక్, ఆప్షన్ బి ప్యాంక్రియాస్, ఆప్షన్ సి లివర్ అండ్ ఆప్షన్ డి గాల్ బ్లాడర్. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ సి. ఆప్షన్ సి ఏమిటి? లివర్. లివర్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ బైల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ కూడా కావాలంటే చూడొచ్చు. ద లివర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడ్యూసింగ్ బైల్ విచ్ ఎయిడ్స్ ఇన్ డైజెషన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ది బాడీ కంటైన్స్ ద వాకల్ కార్డ్స్? బాడీలో ఏ పార్ట్కి వాకల్ కార్డ్స్ ఉంటాయని చెప్పి క్వశ్చన్ అయితే అడిగారు. ఆప్షన్ ఏ ట్రికియా, ఆప్షన్ బి లారినెక్స్, ఆప్షన్ బి ప్రానెక్స్, ఆప్షన్ బి ఈసోపగస్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. ఓకే, ద లారినెక్స్ ఆర్ వాయిస్ బాక్స్ కంటైన్స్ ద వాకల్ కార్డ్స్ దట్ ప్రొడ్యూస్ సౌండ్. ఓకే, ఇది మనకి ఒక వాకల్ కార్డ్స్ని కలిగి ఉంటుందన్నమాట, అంటే సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట ఇది. ఓకే, తర్వాత ప్రశ్న, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ గాల్ బ్లాడర్? గాల్ బ్లాడర్ యొక్క రోల్ ఏమిటి? ఆప్షన్ ఏ టు స్టోర్ బైల్, ఆప్షన్ బి టు ఫిల్టర్ బ్లడ్, ఆప్షన్ సి టు ప్రొడ్యూస్ ఇన్సులిన్, ఆప్షన్ డి ఈజ్ టు డైజెస్ట్ ఫుడ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ అంటే బైల్. గాల్ బ్లాడర్ అనేది బైల్ను స్టోర్ చేస్తుంది అనమాట. ఓకే, గాల్ బ్లాడర్ ఏం చేస్తుంది? బైల్ని స్టోర్ చేస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద గాల్ బ్లాడర్ స్టోర్స్ ఇన్ బైల్ ప్రొడ్యూస్డ్ బై ద లివర్ అంటిల్ ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ డైజెషన్. ఓకే, మనకి లివర్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి బైల్ని ఈ గాల్ బ్లాడర్ అనేది స్టోర్ చేస్తుంది. ఎప్పటి వరకు అంటే డైజెషన్ అయ్యేంత వరకు, అవసరం అయ్యేంత వరకు కూడా ఇది స్టోర్ చేస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద బేసిక్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది కిడ్నీ? బేసిక్ యూనిట్ ఏంటి? బేసిక్ ఫంక్షనల్ యూనిట్ అనేది మనకి అడిగారు. దేనికి సంబంధించి అంటే కిడ్నీకి సంబంధించిన ఫంక్షనల్ యూనిట్ అడిగారు. దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది మీరు చిన్నప్పటి నుంచి చదువుకునే ఉంటారు. ఆప్షన్ ఏ నెప్రాన్, ఆప్షన్ బి గ్లోమిరులస్, ఆప్షన్ సి ఆల్వియలస్, ఆప్షన్ డి న్యూరాన్. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి. నెప్రాన్ అనేది మనకి కిడ్నీలకు సంబంధించినటువంటి బేసిక్ ఫంక్షనల్ యూనిట్. ఓకే, ఇదే ఆప్షన్ అనేది మనకి ఇక్కడ చూడొచ్చు. ద నెప్రాన్ ఈజ్ ద బేసిక్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది కిడ్నీ, రెస్పాన్సిబుల్ ఫర్ ఫిల్టరింగ్ బ్లడ్ అండ్ ప్రొడ్యూసింగ్ యూరిన్. ఓకే, బ్లడ్ని ఫిల్టర్ చేయడానికి అలాగే ఈ యూరిన్ని ప్రొడ్యూస్ చేయడానికి కూడా ఈ యొక్క నెప్రాన్ అనేది రెస్పాన్సిబుల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్? ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏమిటి అని అడిగారు. ఆప్షన్ ఏ టు రెగ్యులేట్ టెంపరేచర్, ఆప్షన్ బి టు ప్రొవైడ్ ప్రొటెక్షన్, ఆప్షన్ సి టు సెన్స్ స్టిములై, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబౌవ్. కరెక్ట్ ఆన్సర్ అనేది కూడా ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏమిటి అంటే ఆప్షన్ బి టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తుంది, అలాగే మనకి ప్రొటెక్షన్ని ప్రొవైడ్ చేస్తుంది, టు సెన్స్ స్టిములై, అలాగే స్టిములైని సెన్స్ చేస్తుంది. అలాగే ఈ మూడు కూడా ఆన్సర్స్ కనుక మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ డి అవుతుంది. మీరు క్వశ్చన్ చదివిన వెంటనే ఆప్షన్ ఏ కరెక్ట్ అని చెప్పేసి ఎగ్జామ్లో కూడా ఆప్షన్ ఏ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయినట్లయితే ఆప్షన్ బి, ఆప్షన్ సి కూడా చూడరు, కాబట్టి ఆప్షన్ డి కూడా పెట్టరు, కాబట్టి క్వశ్చనే ఆన్సర్ అయిపోతుంది, అంటే ఆన్సర్ తప్పు అయిపోతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్,
వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ప్యాంక్రియాస్ ఇన్ డైజెషన్? డైజెషన్లో ప్యాంక్రియాస్ యొక్క రోల్ ఏమిటి అని అడిగారు. ఆప్షన్ ఏ టు ప్రొడ్యూస్ బైల్, ఆప్షన్ బి టు సీక్రెట్ డైజెస్టివ్ ఎంజైమ్స్, అలాగే టు స్టోర్ ఫుడ్, అలాగే టు అబ్జార్బ్ న్యూట్రియంట్స్ అనేది కూడా మనకి ఆప్షన్స్ ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఓకే, డైజెషన్లో ప్యాంక్రియాస్ యొక్క రోల్ ఏమిటి అంటే టు సీక్రెట్ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇక్కడ మనకి అదే ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రెగ్యులేటింగ్ బాడీ టెంపరేచర్? విచ్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రెగ్యులేటింగ్ బాడీ టెంపరేచర్? బాడీ టెంపరేచర్కి రెస్పాన్సిబుల్ అయ్యేటువంటి పార్ట్ ఏమిటి అని అడిగారు. ఆప్షన్ ఏ హార్ట్, ఆప్షన్ బి చూద్దాం స్కిన్, ఆప్షన్ సి లంగ్స్ అండ్ ఆప్షన్ డి లివర్. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి? ఆప్షన్ బి స్కిన్ అండి. స్కిన్ అనేది మనకి ఇక్కడ శరీరంలో ఉష్ణోగ్రతకు సంబంధించి లేదా టెంపరేచర్ని రెగ్యులేట్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటుంది. కాబట్టి మనకి బాడీలో ఏ పార్టు అనేది టెంపరేచర్ని రెగ్యులేట్ చేయడానికి రెస్పాన్సిబుల్ అని చెప్తే హార్ట్ కాదు, అలాగే స్కిన్ కాదు, లంగ్స్ కాదు, లివర్ కాదు అని అనుకోవద్దు. కరెక్ట్ ఆన్సర్ అనేది స్కిన్ అనమాట. ఓకే, ఇవేవి కాదు ఎలిమినేట్ చేయడానికి లేదు, ఓన్లీ 3 ఎలిమినేట్ చేయగలం మనం. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? స్కిన్నే. మీకు తెలిసిందే, ఇంతవరకు మనం హార్ట్, లంగ్స్ వీటన్నిటికి సంబంధించి చాలా వరకు కూడా క్వశ్చన్స్ వచ్చాయి. ఇక్కడ మనకు స్కిన్కి సంబంధించి దాని యొక్క ప్రైమరీ రోల్ ఏంటి అంటే ఇక్కడ మనకి క్లియర్గా అర్థమైందనమాట. ద స్కిన్ హెల్ప్స్ రెగ్యులేట్ బాడీ టెంపరేచర్ త్రూ స్వెటింగ్ అండ్ బ్లడ్ ఫ్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ స్మాల్ ఇంటెన్సిన్? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ స్మాల్ ఇంటెన్స్టిన్? ఓకే, మరి దీనికి సంబంధించిన ఆప్షన్స్ అయితే చూద్దామా. ఆప్షన్ ఏ టు అబ్జార్బ్ న్యూట్రియంట్స్, ఆప్షన్ బి టు డైజెస్ట్ ఫుడ్, ఆప్షన్ సి టు స్టోర్ వేస్ట్, ఆప్షన్ డి టు ప్రొడ్యూస్ ఎంజైమ్స్ అని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ అయితే చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి మీరు గెస్ చేసి ఉంటారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, టు అబ్జార్బ్ న్యూట్రియంట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఇంటెన్సిన్ యొక్క ప్రైమరీ రోల్ ఏమిటి, ఫంక్షన్ ఏమిటి అంటే టు అబ్జార్బ్ న్యూట్రియంట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, which organ is part of both the digestive and endocrine system? ఓకే, ఇందులో ఏ ఆర్గన్ అనేది డైజెస్టివ్ మరియు ఎండోక్రైన్ సిస్టమ్కి సంబంధించిన పార్ట్ అని చెప్పి అడిగారు. అంటే ఈ రెండింటికి యొక్క పార్ట్ అన్నమాట. ఆప్షన్ ఏ స్ప్లీన్, ఆప్షన్ బి ప్యాంక్రియాస్, ఆప్షన్ సి లివర్, ఆప్షన్ డి గాల్ బ్లాడర్ అని ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ అనేది ఇందాక ఒక క్వశ్చన్ అనేది మనం అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ ఆన్సర్ చేయొచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అండి, ప్యాంక్రియాస్ అండి. ప్యాంక్రియాసే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ద ప్యాంక్రియాస్ ప్లేస్ ఏ రోల్ ఇన్ ద బోత్ డైజెషన్ అంటే ప్రొడ్యూసింగ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ అండ్ ద ఎండోక్రైన్ సిస్టమ్ ప్రొడ్యూసింగ్ ఇన్సులిన్. అంటే ఇన్సులిన్ని ఇక్కడ మనకి ఉత్పత్తి చేస్తుంది, అలాగే ఎంజైమ్స్ని కూడా ఇది ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి డైజెషన్కి సంబంధించి ఇది ఒక రోల్ అయితే ప్లే చేస్తుంది. అలాగే ఎండోక్రైన్ సిస్టంలో కూడా ఒక రోల్ అయితే ప్లే చేస్తుంది. కనుక కరెక్ట్ ఆన్సర్ అనేది ప్యాంక్రియాస్ అవుతుంది. ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే ఎంజైమ్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఈ రెండింటికి కూడా మనకి బోత్ అయితే ఉంటుంది కనుక కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ బి ప్యాంక్రియాస్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది రెస్పిరేటరీ సిస్టమ్? రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క రోల్ ఏమిటి అని అడిగారు. ఆప్షన్ ఏ టు అబ్జార్బ్ న్యూట్రియంట్స్, ఆప్షన్ బి టు ట్రాన్స్పోర్ట్ బ్లడ్, ఆప్షన్ సి టు ఎక్స్చేంజ్ గ్యాసెస్ అండ్ ఆప్షన్ డి టు రెగ్యులేట్ టెంపరేచర్ అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి? న్యూట్రియంట్స్ని మనకి అబ్జర్వ్ చేస్తుందా ఈ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ అంటే? కాదండి. అలాగే ఇక్కడ మనకి బ్లడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుందా అంటే ఇది కూడా కాదు. అలాగే టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తుందంటే ఇది కూడా కాదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? టు ఎక్స్చేంజ్ గ్యాసెస్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ సి అవుతుంది. ద రెస్పిరేటరీ సిస్టమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ బిట్వీన్ ద బాడీ అండ్ ఎన్విరాన్మెంట్. ఓకే, రెండింటి మధ్య కూడా ఇది రెస్పాన్సిబుల్ అనమాట రెస్పిరేటరీ సిస్టమ్. వాట్ ఈస్ ద బేసిక్ ఫంక్షన్ ఆఫ్ ది కిడ్నీస్? కిడ్నీస్ యొక్క బేసిక్ ఫంక్షన్ ఏమిటి అని అడిగారు. ఆప్షన్స్ అయితే చూద్దాం. ఆప్షన్ ఏ టు ఫిల్టర్ వేస్ట్ ఫ్రమ్ ది బ్లడ్. ఓకే, బ్లడ్ నుంచి
వేస్ట్ని ఫిల్టర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందా అని అడుగుతున్నారు కిడ్నీస్. మరి ఇందులో మీరు కరెక్ట్ ఆన్సర్ అనేది గెస్ చేయాల్సి ఉంటుంది. ఆప్షన్ బి టు ప్రొడ్యూస్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుందా, అలాగే న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేస్తుందా, ఫుడ్ని డైజెస్ట్ చేస్తుందా అని చెప్పి అడిగారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి. అంటే టు ఫిల్టర్ వేస్ట్ ఫ్రమ్ బ్లడ్. కిడ్నీ యొక్క ఫస్ట్ ద మెయిన్ రోల్ ఏంటి అంటే ఫంక్షన్ ఏంటి అంటే మనకి బ్లడ్లో ఉన్నటువంటి వేస్ట్ని ఫిల్టర్ చేస్తుంది, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఫుడ్ని ఇది డైజెస్ట్ చేయదు, న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేయదు, అలాగే హార్మోన్స్ని కూడా కిడ్నీస్ అనేవి ప్రొడ్యూస్ చేయదు. ఓకే, ద కిడ్నీస్ ఫిల్టర్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ది బ్లడ్ అండ్ ప్రొడ్యూస్ యూరిన్. ఓకే, మనకి వేస్ట్ నుంచి ఫిల్టర్ చేసి యూరిన్ అయితే మనకి ప్రొడ్యూస్ చేస్తుంది, మీ అందరికీ కూడా తెలిసిందే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కాంపోనెంట్ ఆఫ్ బ్లడ్ హెల్ప్స్ ఇన్ క్లాటింగ్. ఓకే, ఇందులో ఏ కాంపోనెంట్ అనేది బ్లడ్ని గడ్డ కట్టడంలో సహాయపడుతుందని చెప్పి క్వశ్చన్ అయితే అడిగారు. ఆప్షన్ ఏ రెడ్ బ్లడ్ సెల్స్, ఆప్షన్ బి వైట్ బ్లడ్ సెల్స్, అండ్ ఆప్షన్ సి ప్లేట్లెట్స్, అండ్ ఆప్షన్ డి ప్లాస్మా. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే కరెక్ట్ ఆన్సర్ ఏమిటి చెప్పండి. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ప్లేట్లెట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. రక్తంలో ఏ భాగం గడ్డలు కట్టడానికి సహాయపడుతుంది అంటే ప్లేట్లెట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి క్లాటింగ్లో ఉపయోగపడవు. ఓకే, హెల్ప్ చేయదు. అలాగే మనకి వైట్ బ్లడ్ సెల్స్ కూడా హెల్ప్ చేయవు, ప్లాస్మా కూడా హెల్ప్ చేయదు. మరేంటి కరెక్ట్ ఆన్సర్? ప్లేట్లెట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ కూడా చూడండి. ప్లేట్లెట్స్ ఆర్ సెల్ ఫ్రాగ్మెంట్స్ దట్ ప్లే ఏ కీ రోల్ ఇన్ బ్లడ్ క్లాటింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ టిష్యూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్మిటింగ్ నెర్వ్ ఇంపల్సెస్. ఓకే, వాట్ టైప్ ఆఫ్ టిష్యూ, ఏ టైప్ ఆఫ్ టిష్యూ అనేది రెస్పాన్సిబుల్ దేనికి? ట్రాన్స్మిటింగ్ నెర్వ్ ఇంపల్సెస్. ఓకే, నెర్వ్ ఇంపల్సెస్కి రెస్పాన్సిబుల్ ఏమిటి? ఆప్షన్ ఏ ఎపిథెలియల్, ఆప్షన్ బి మజిల్, ఆప్షన్ సి నర్వస్, అండ్ ఆప్షన్ డి కనెక్టివ్. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ సి నర్వస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది 24th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ స్ప్లీన్. స్ప్లీన్ యొక్క ఫంక్షన్ ఏమిటి అని అడిగారు. ఇందులో ఏది అని కూడా అడిగారు. ఆప్షన్ ఏంటి? ఫిల్టరింగ్ బ్లడ్. ఇది బ్లడ్ని ఫిల్టర్ చేస్తుందా, బైల్ని ప్రొడ్యూస్ చేస్తుందా, గ్లూకోజ్ని స్టోర్ చేస్తుందా, టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తుందా అని చెప్పి 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అవుతుంది. అంటే బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది అన్నమాట, బైల్ని ప్రొడ్యూస్ చేయదు, గ్లూకోజ్ని స్టోర్ చేయదు, అలాగే టెంపరేచర్ని రెగ్యులేట్ కూడా చేయదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఏంటి? ఫిల్టరింగ్ బ్లడ్. ద స్ప్లీన్ ఫిల్టర్స్ బ్లడ్ అండ్ రిమూవ్స్ ఓల్డ్ ఆర్ డ్యామేజ్డ్ రెడ్ బ్లడ్ సెల్స్. ఓకే, మనకి పాత మరియు డ్యామేజ్డ్ బ్లడ్ సెల్స్ని ఇది ఫిల్టర్ చేస్తుంది. ఓకే, స్ప్లీన్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఫిల్టరింగ్ బ్లడ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ హైపోథాలమస్. హైపోథాలమస్ యొక్క రోల్ ఏమిటి అని క్వశ్చన్ అయితే అడిగారు. ఆప్షన్ ఏ టు కంట్రోల్ ఎమోషన్స్ని కంట్రోల్ చేయడంలో హైపోథాలమస్ ఉపయోగపడుతుంది అని వీళ్ళు ఆన్సర్ ఇచ్చారు. మనం కరెక్టా కాదనేది తెలుసుకోవాలంటే ఆన్సర్ చేయాలన్నమాట. టు రెగ్యులేట్ బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తుంది అన్నమాట. టు కోఆర్డినేట్ మూమెంట్ని కోఆర్డినేట్ చేస్తుంది, అలాగే బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది అని చెప్పి మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అవుతుందండి. ఇది బాడీ యొక్క టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తుంది, ఎమోషన్స్ని కంట్రోల్ చేయదు, అలాగే మూమెంట్ని కోఆర్డినేట్ చేయదు, అలాగే బ్లడ్ని ఫిల్టర్ కూడా చేయదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రెగ్యులేట్ టెంపరేచర్. హైపోథాలమస్ అని మీకు గుర్తు రాగానే టెంపరేచర్ని, అదే బాడీలో టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి. ద హైపోథాలమస్ రెగ్యులేట్ బాడీ టెంపరేచర్ అండ్ మెయింటైన్స్ హోమోస్టేసిస్. ఓకే, హోమియోస్టేసిస్ అని కూడా ఇచ్చారనమాట. హోమోస్టేసిస్ని మెయింటైన్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్ట్రక్చర్స్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ హీరింగ్. ఓకే, మనం వినడానికి ఇందులో ఏ స్ట్రక్చర్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది అని ఇవ్వడం జరిగింది.
ఆప్షన్స్ అయితే చూడండి. ఆప్షన్ ఏ కాక్లియా, ఆప్షన్ బి కార్నియా, ఆప్షన్ సి రెటీనా అండ్ ఆప్షన్ డి ఏమిటి? ఆప్షన్ డి ఐరిస్. ఇది చాలా ఈజీ బిట్ అనుకోవచ్చు. ఎలిమినేట్ అనే ఒక పద్ధతిని ఉపయోగిస్తే చూద్దాం ఏ విధంగాని. అంటే మనకి వింటాం కదా ఏమైనా సౌండ్స్ అనేవి, అది వినడానికి ఏది ఇన్వాల్వ్ అవుతుంది ఇందులో అని అడిగారనమాట. ఇందులో ఇక్కడ మనకి 4 స్ట్రక్చర్స్ ఇచ్చారు కదా. కాక్లియా ఇచ్చారు, కార్నియా ఇచ్చారు, రెటీనా ఇచ్చారు, అలాగే ఐరిస్ కూడా ఇచ్చారు. ముందుగా ఇవి ఎలిమినేట్ చేద్దాం. ఆప్షన్స్ అయితే చూద్దాం కదా. ఫస్ట్ లాస్ట్ ఆప్షన్ అయితే చూద్దాం. ఐరిస్ అనేది ఎక్కడ ఉంటుంది? కంటిలో ఉంటుంది. కంటిలో ఉంది అంటే ఇది మనకి వినడానికి ఉపయోగపడదు. అలాగే రెటీనా కూడా ఇవ్వడం జరిగింది. రెటీనా ఎక్కడ ఉంటుంది? రెటీనా కూడా కంటిలోనే ఉంటుంది, కాబట్టి ఇది కూడా వినడానికి ఉపయోగపడదు. కార్నియా కూడా కంటికి సంబంధించింది, వినడానికి ఉపయోగపడదు. ఇంకా ఏ ఆప్షన్ ఉంది? ఆప్షన్ ఏ ఉంది. ఆప్షన్ ఏ ఏంటి? కాక్లియా. కాక్లియా అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. మరి కాక్నియా ఏం చేస్తుంది అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ ఏమిటి అంటే ద కాక్లియా ఈజ్ ఇన్ ద ఇన్నర్ ఇయర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కన్వర్టింగ్ సౌండ్ వేవ్స్ ఇంటూ నెర్వ్ సిగ్నల్స్. అంటే సౌండ్ వేవ్స్ని నెర్వ్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. కాక్లియా ఏం చేస్తుంది అంటే దానికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ప్రతి ఒక్కరికి ఒక ప్రతి పార్ట్కి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అలాగే కాక్లియాకి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. అది ఏమిటి అంటే సౌండ్ వేవ్స్ ఉంటాయి కదా, ఆ సౌండ్ వేవ్స్ని నెర్వ్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ కాక్లియా అనేది మనం వినడానికి ఉపయోగపడేటువంటి ఒక స్ట్రక్చర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఇన్సులిన్? ఇన్సులిన్ యొక్క ఫంక్షన్ ఏమిటి అని చెప్పి క్వశ్చన్ అయితే అడిగారు. ఆప్షన్ అయితే చూద్దాం. ఆప్షన్ ఏ టు రెగ్యులేట్ బ్లడ్ షుగర్ లెవెల్స్. బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఆప్షన్ బి టు డైజెస్ట్ ఫుడ్. ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందంట. టు ప్రొడ్యూస్ బైల్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందంట. టు ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుందన్నమాట. మరి ఈ పనులన్నీ కూడా మనకి ఇన్సులిన్ చేస్తుందా లేదా అనేది మనం తెలుసుకోవాలంటే ఇప్పటి వరకు ఉన్న క్లాసెస్ కానీ అలాగే ఇప్పటి వరకు చదువుకున్నటువంటి నాలెడ్జ్ కానీ ఉపయోగించి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది మనం గెస్ చేయాలి. అలాగే మీకు ఏమైనా సరే ఆన్సర్కి ఎప్పుడైనా సరే క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోతే ఉన్న వాటిల్లో ఎలిమినేట్ చేస్తూ కరెక్ట్ ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మరి ఇన్సులిన్ యొక్క ఫంక్షన్ ఏమిటి అంటే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. టు రెగ్యులేట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే ఇన్సులిన్ ఏం చేస్తుంది? బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా అది కరెక్ట్గా ఉండే విధంగా రెగ్యులేట్ చేస్తుంది. అంటే ఇది ఫుడ్ని డైజెస్ట్ చేయడంలో ఉపయోగపడదు, అలాగే బైల్ని ప్రొడ్యూస్ చేయడంలో ఇన్సులిన్ ఉపయోగపడదు, ఆక్సిజన్ కూడా ట్రాన్స్పోర్ట్ చేయడంలో ఉపయోగపడదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ పార్ట్ ఆఫ్ ది బాడీ ప్రొడ్యూసెస్ హార్మోన్స్ దట్ రెగ్యులేట్ మెటబాలిజం? అంటే బాడీలో ఉండేటువంటి ఏ పార్ట్ అనేది హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే మెటబాలిజంని రెగ్యులేట్ చేస్తుంది అని చెప్పి క్వశ్చన్ అయితే అడిగారు. ఆప్షన్స్ అయితే చూద్దాం. ఆప్షన్ ఏ లివర్, ఆప్షన్ బి ప్యాంక్రియాస్ అండ్ ఆప్షన్ సి థైరాయిడ్ అండ్ ఆప్షన్ డి ఎడ్రినల్ గ్లాండ్స్ అని ఇవ్వడం జరిగింది. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అనేది అయితే మనం చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి థైరాయిడ్ అండి. ఓకే, ఆప్షన్ సి థైరాయిడ్. థైరాయిడ్ ఏం చేస్తుంది? విచ్ పార్ట్ ఆఫ్ ది బాడీ ప్రొడ్యూసెస్ హార్మోన్స్ అండ్ రెగ్యులేట్ మెటబాలిజం అంటే మనకి హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయడం మాత్రమే కాకుండా మెటబాలిజంని రెగ్యులేట్ కూడా చేస్తుంది. కాబట్టి ఆప్షన్ సి థైరాయిడ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ద థైరాయిడ్ గ్లాండ్ ప్రొడ్యూసెస్ హార్మోన్స్ దట్ రెగ్యులేట్ మెటబాలిజం. ఓకే, మెటబాలిజంని రెగ్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇది 59th క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ జాయింట్ అలౌస్ ఫర్ లిమిటెడ్ మూమెంట్? విచ్ టైప్ ఆఫ్ జాయింట్ అలౌస్ ఫర్ లిమిటెడ్ మూమెంట్ అని ఇచ్చారు. ఆప్షన్ ఏ బాల్ అండ్ సాకెట్, ఆప్షన్ బి హింజ్, ఆప్షన్ సి ఫైబ్రోస్ అండ్ ఆప్షన్ డి కార్టిలిజినస్. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ మీరు గెస్ చేయండి. నేను ఇప్పుడు ఆన్సర్ అయితే చెప్తున్నాను. విచ్ టైప్ ఆఫ్ జాయింట్ అలౌస్ ఫర్ లిమిటెడ్ మూమెంట్ అంటే కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ డి అండి. కార్టిలేజినస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. మరి కార్టిలేజినస్ ఎందుకు రెస్పాన్సిబుల్, ఎందుకు
మనకి ఈ జాయింట్ అనేది అలౌ చేస్తుంది మూమెంట్కి అనేది అయితే చూద్దాం. కార్టిలేజినస్ జాయింట్స్ అలౌ ఫర్ లిమిటెడ్ మూమెంట్ సచ్ యాజ్ ఇన్ ద స్పెయిన్. ఓకే, స్పెయిన్లో మనకి ఇది మూమెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. కార్టిలేజినస్ జాయింట్స్ అలౌ ఫర్ ద లిమిటెడ్ మూమెంట్కి ఇది అలౌ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 60వ ప్రశ్న ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది రెస్పిరేటరీ సిస్టమ్? రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏమిటి? ఇప్పటి వరకు ఇలాంటి క్వశ్చన్స్ అయితే వచ్చాయి మనకి వివిధ ఆర్గాన్స్కి సంబంధించి లేదా పార్ట్స్కి సంబంధించి. ఇక్కడ మనకి ఆప్షన్ ఏ ఇచ్చారు, బ్లడ్ ఫిల్టర్ చేస్తుందా అని అడిగారు. ఆప్షన్ బి గ్యాసెస్ని ఎక్స్చేంజ్ చేస్తుందా అని అడిగారు. ఆప్షన్ సి ఏమి ఇచ్చారు, టు డైజెస్ట్ ఫుడ్ అని అడుగుతున్నారు. టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తుందని కూడా అడుగుతున్నారు. మనం ఆల్రెడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేసేది ఏంటో తెలుసుకున్నాం. ఫుడ్ని ఏది డైజెస్ట్ చేస్తుందో మనకు తెలుసు, అలాగే బ్లడ్ని ఏది ఫిల్టర్ చేస్తుందో తెలుసు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమిటి? ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. టు ఎక్స్చేంజ్ గ్యాసెస్ అనేది కరెక్ట్ ఆన్సర్. రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏమిటి అంటే టు ఎక్స్చేంజ్ గ్యాసెస్. ఓకే, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఒకసారి చూద్దాం. ద రెస్పిరేటరీ సిస్టమ్ ఫెసిలిటేట్స్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ని ఎక్స్చేంజ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట, రెస్పిరేటరీ సిస్టమ్ అన్నమాట. ఓకే, దిస్ ఈస్ ద 60th క్వశ్చన్. ఇన్ దిస్ వీడియో 30th క్వశ్చన్ అనమాట. ప్రీవియస్ వీడియోలో దీనికి సంబంధించినటువంటి బిట్స్ అనేవి మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే తీసుకొస్తాను. అలాగే యాజ్ పర్ సిలబస్ మనం ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.